హాయ్ ఎవరీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం 1400 ఏళ్లగా నీటిలో తేలుతున్న శ్రీ మహావిష్ణు ఆలయం బుధ నీలకంఠ ఆలయం సందర్శిద్దాం. ఈ ఆలయాన్ని జల్ నారాయణ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్ బౌద్ధనాథ స్తూప కూడా సందర్శిద్దాం. ఈ వీడియోలో జల్ నారాయణ ఆలయం యొక్క స్థల పురాణం, చరిత్ర మరియు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నేను పశుపతినాథ్ ఆలయం మరియు గుహేశ్వరి శక్తిపీఠం దర్శించుకొని బుధ నీలకంఠ ఆలయానికి వెళ్తున్నాను. గుహేశ్వరి శక్తిపీఠం దర్శించుకొని ఇలా మనం బయటికి వస్తాం. ఇక్కడ నుంచి ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ దాటి అవతలికి వెళ్తే మెయిన్ రోడ్ చేరుకుంటాం. అక్కడే కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి బుధ నీలకంఠ ఆలయానికి ఇన్ డ్రైవ్ యాప్ లో క్యాబ్ బుక్ చేసుకున్నాను. రండి వెళ్దాం. గుహేశ్వరి శక్తిపీఠం నుంచి బుధ నీలకంఠ ఆలయం 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇన్ డ్రైవ్ యాప్ లో క్యాబ్ వాళ్ళు 580 నేపాలీ కరెన్సీ ఛార్జ్ చేశారు. మన కరెన్సీలో 363 రూపాయలు. క్యాబ్ లో 4 ప్రయాణించవచ్చు. మీరు సింగిల్ గా ఉంటే ఇన్ డ్రైవ్ యాప్ లో బైక్ టాక్సీ కూడా లభిస్తుంది. అదే విధంగా పశుపతినాథ్ ఆలయం నుంచి బుధ నీలకంఠ ఆలయం 11 కిలోమీటర్లు ఉండొచ్చు. వెళ్లే మార్గంలో గుహేశ్వరి శక్తిపీఠానికి 2.5 కిలోమీటర్ల దూరంలో వరల్డ్ హెరిటేజ్ సైట్ బౌద్ధనాథ స్తూప ఉంది. మీరు కావాలంటే ముందుగా బౌద్ధనాథ స్తూపాన్ని దర్శించి అక్కడి నుంచి బుధ నీలకంఠ ఆలయం చేరుకోవచ్చు. మనం రిటర్న్ లో కవర్ చేద్దాం. కాఠ్మండూలో తామెల్ మరియు పశుపతినాథ్ ఏరియా ఓల్డ్ సిటీ. ఇప్పుడు మనం ప్రయాణించేది న్యూ సిటీ. ఈ ప్రదేశాన్ని గమనిస్తే ఇంచుమించుగా మన ఇండియా లాగా అనిపిస్తుంది. ఇది మార్కెట్ ఏరియా. ఈ వీధి మరియు షాప్స్ గమనిస్తే ఆల్మోస్ట్ మన ఇండియా లాగే ఉంది. ఇప్పుడు మనం మెయిన్ రోడ్ చేరుకున్నాం. ఇదంతా కాఠ్మండూ న్యూ సిటీ. వ్యూ చూడండి ఎలా ఉందో. ప్రస్తుతం మనం బుధ నీలకంఠ ప్రదేశానికి చేరుకున్నాం. ఈ ప్రదేశం పేరే బుధ నీలకంఠ. ఆలయ సమీపానికి చేరుకున్నాం. ఆ ఎదురుగా వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇదే బుధ నీలకంఠ ఆలయం యొక్క ఎంట్రన్స్. రండి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిద్దాం. ఆ ఎదురుగా ఉన్నదే బుధ నీలకంఠ ఆలయం. ఇక్కడ ఆలయం ఎక్కడ ఉంది, ఏమీ లేదే అని అనుకుంటున్నారా? ఇక్కడ ఆలయం ఉండదు. ఆ ఎదురుగా ఉన్నదే పెద్ద నీటి కొలను. అందులోనే శేషతల్పంపై శయనించే శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటాం. ఈ ఆలయం శివపురి కొండల పాదాల వద్ద ఉంది. స్వామివారిని బుధ నీలకంఠ, జల్ నారాయణ, జలసేన నారాయణ అని పిలుస్తారు. లోపల వీడియో తీయకూడదు, కానీ బయట నుంచి చూస్తే మనకి శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తారు. రండి చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంది కదా. 1400 సంవత్సరాల నుంచి ఇలానే నీటిలో తేలుతూ ఉంది. ఈ విగ్రహాన్ని గమనిస్తే ఎన్ని సంవత్సరాలైనా పాతపడినట్టు, అరిగిపోయినట్లు అనిపించదు. కొత్తగా విగ్రహం తయారు చేసినట్లుగానే ఉంటుంది. మీకు ఇప్పటికే ఒక అనుమానం వచ్చి ఉంటుంది. విష్ణుమూర్తి అని చెబుతున్నారు, కానీ పేరేమో బుధ నీలకంఠ. బుధ అనేది బుద్ధుడిని సూచిస్తుంది. నీలకంఠ అనేది మహాశివుడిని సూచిస్తుంది. కానీ బుధ నీలకంఠ అనే పేరు సంస్కృతం నుండి వచ్చింది. బుధ అంటే పాత లేదా పురాతనమైనది అని అర్థం. నీల అంటే నీలం రంగు, బ్లూ కలర్. కంఠ అంటే గొంతు, అంటే పురాతన నీలికంఠం అనే అర్థం వస్తుంది. అయితే ఈ ఆలయం విష్ణుమూర్తికి సంబంధించింది. అయినప్పటికీ ఈ పేరు శివుడికి సంబంధించిన నీలకంఠ అనే బిరుదును సూచిస్తుంది. ఎందుకంటే ఈ కొలనులోని నీరు గొసాయికొండ అనే పవిత్ర సరస్సు నుండి వచ్చినట్లు చెబుతారు. ఇది శివుడితో ముడిపడి ఉంది. క్షీరసాగర మదనం కథతో ముడిపడి ఉంది. దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదనం చేసినప్పుడు హాలాహలం అనే విషం బయటికి వచ్చింది. ఈ విషం సృష్టిని నాశనం చేసే ప్రమాదం ఉందని భయపడిన దేవతలు శివుడిని రక్షణ కోసం వేడుకున్నారు. శివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలో ఉంచుకొని సృష్టిని కాపాడాడు. అయితే విషం తాగిన తర్వాత తన గొంతు విపరీతమైన బాధకు గురైంది. తన బాధను శాంతింప చేయడానికి శివుడు తన త్రిశూలంతో హిమాలయ పర్వతంలో గొసాయికొండ
సరస్సును సృష్టించాడు. ఆ నీటిని తాగి తనను తాను బాధ నుంచి శాంతపరుచుకున్నాడు. ఈ సరస్సు నేపాల్లోని హిమాలయ పర్వతాల్లో 14,370 అడుగుల ఎత్తులో ఉంటుంది. గొసాయికొండ సరస్సు నీరు భూగర్భంలో ఉన్న ఒక రహస్య మార్గం ద్వారా బుధ నీలకంఠ ఆలయంలోని కొలనుకు చేరుతుందని స్థానిక నమ్మకం. అందుకే ఈ ప్రాంతానికి బుధ నీలకంఠ అనే పేరు వచ్చింది. శ్రావణ మాసంలో కొలను నీటిలో శివుడి ప్రతిబింబం కనిపిస్తుందని స్థానికులు చెబుతారు. ఇది విష్ణువు మరియు శివుడి ఐక్యతను సూచిస్తుందని నమ్ముతారు. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణం మరియు చరిత్ర తెలుసుకుందాం. బుధ నీలకంఠ ఆలయం చుట్టూ అనేక పురాణ కథలు ఉన్నాయి. ఒక పురాణ కథ ప్రకారం ఒక రైతు తన పొలంలో దున్నుతుండగా అతని నాగలి ఒక రాతికి తగిలింది. ఆ రాయిని తవ్వగా అందులో నుండి రక్తం బయటికి వచ్చింది. ఆశ్చర్యంతో ఆ రైతు మరింత తవ్వగా అక్కడ ఈ అద్భుతమైన విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. మరొక కథలో హరిదత్త బర్మ అనే భక్తుడు విష్ణుమూర్తిని ఆరాధించేవాడు. ఒక రాత్రి అతని కలలో జలశయన నారాయణుడు కనిపించి, నేను భూమి కింద ఉన్నాను, నన్ను బయటికి తీయి అని చెప్పాడు. హరిదత్త ఆదేశం ప్రకారం తవ్వగా విగ్రహం బయటపడింది. కానీ తవ్వే సమయంలో అతని గొడ్డలి విగ్రహం ముక్కుకు తగిలి రక్తం కారడం మొదలైంది. దీంతో ఈ విగ్రహాన్ని కొలనులో ఉంచి ఆలయం నిర్మించారు. 5వ శతాబ్దంలో కాఠ్మండూ లోయని పరిపాలిస్తున్న లిచ్చావి రాజవంశంలోని అప్పటి రాజు విష్ణుగుప్త ఆలయం నిర్మించినట్లుగా చెబుతారు. ఈ విగ్రహం సుమారు 1400 సంవత్సరాల కంటే పురాతనమైనదని చెబుతారు. ఈ విగ్రహం ఒకే నల్ల బసాల్ట్ రాయితో చెక్కబడింది. సుమారు 5 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ కొలను 13 మీటర్ల పొడవు ఉంటుంది. పాల సముద్రంలో శేషతల్పంపై మహావిష్ణువు పవలించిన దృశ్యాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. విష్ణుమూర్తి 4 చేతులతో శంఖం, చక్రం, గద మరియు పద్మం లేదా రత్నంతో కనిపిస్తాడు. అతని తల అనంతశేషుడి తలలపై వాల్చి ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంది. శ్రీ మహావిష్ణువు యొక్క ముఖం శాంతియుతంగా ఆకర్షణీయంగా ఉంది. 1957లో శాస్త్రవేత్తలు ఈ విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఇది సాధారణ రాతి కంటే తేలిగ్గా ఉందని తెలిసింది. అయితే దీనిని నీటిలో పరీక్షించడం సాధ్యం కాలేదు. ఎందుకంటే ఇలా పరీక్షించడం ఆలయ సాంప్రదాయాలను అగౌరవపరచడం అవుతుందని భావించారు. ఈ ఆలయానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం ఉంది. 17వ శతాబ్దంలో నేపాల్ను పరిపాలించిన రాజు ప్రతాపమల్లాకు ఒక స్వప్నంలో దర్శనం జరిగింది. ఆ స్వప్నంలో ఒకవేళ అతను బుధ నీలకంఠ ఆలయాన్ని సందర్శిస్తే మరణిస్తాడని హెచ్చరిక వచ్చింది. అప్పటి నుంచి ఆ రాజు మరియు అతని తర్వాతి నేపాల్ రాజులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి భయపడ్డారు. ఆ సాంప్రదాయం అలా కొనసాగుతూ ఉంది. నా దర్శనం పూర్తయింది. లోపల వీడియో తీయకూడదు, బయట నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇలా మనం దర్శనానికి వెళ్తాం. ఇక్కడ ఉన్న ఈ చిన్న ఆలయం సిద్ధి వినాయక ఆలయం. ఈ ఆలయానికి ఎదురుగా శివలింగాలు ఉన్నాయి. నేపాల్లో చాలా వరకు శివాలయాల్లో చిన్న విష్ణు ఆలయం ఉంటుంది. విష్ణు ఆలయంలో చిన్న శివాలయం ఉంటుంది. ఇక్కడ స్వామివారి ఆలయానికి ఎదురుగా గరుత్మంతుణ్ణి చూడొచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో హోమం చేసేవాళ్ళు హోమం చేసుకుంటున్నారు, దీపాలు వెలిగించేవారు దీపాలు వెలిగించుకుంటున్నారు, ప్రత్యేక పూజలు చేసేవాళ్ళు పూజలు చేసుకుంటున్నారు. ఈ ఆలయం చాలా ప్రత్యేకంగా ఉంది. నేపాల్ వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. రండి, ఇప్పుడు మనం వరల్డ్ హెరిటేజ్ సైట్ బౌద్ధనాథ స్తూప సందర్శిద్దాం. బుధ నీలకంఠ ఆలయం నుంచి బౌద్ధనాథ స్తూపం 8.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇన్ డ్రైవ్ యాప్ లో క్యాబ్ వాళ్ళు 450 నేపాలీ రూపీస్ చార్జ్ చేశారు. అంటే మన కరెన్సీలో 300. ఇదే బౌద్ధనాథ స్తూపం. రండి దర్శించుకుందాం. ఎంట్రన్స్ లో మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ 100 నేపాలీ రూపీస్. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బౌద్ధ స్తూపం. ఈ స్తూపం చుట్టూ ఉన్న పరిసరాలను సందర్శించే ముందు ఈ స్తూపం యొక్క చరిత్ర తెలుసుకుందాం. ఈ స్తూపం యొక్క చరిత్ర చాలా పురాతనమైనది మరియు దీని నిర్మాణం గురించి అనేక ఇతిహాసాలు, కథలు ఉన్నాయి. ఒక ప్రసిద్ధ కథనం ప్రకారం బౌద్ధనాథ స్తూపం 5వ శతాబ్దంలో లిచ్చావి రాజవంశం కాలంలో నిర్మించబడిందని చెబుతారు.
అంటారు. ఈ స్తూపాన్ని ఒక సాధారణ స్త్రీ అయిన జాజియా అనే వ్యక్తి నిర్మించినట్లు చెబుతారు. ఆమె కోళ్లను పెంచి అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. ఆమె ఆధ్యాత్మిక పుణ్యం పొందాలని తన కొడుకుల సహాయంతో ఈ స్తూపాన్ని నిర్మించడానికి రాజు నుండి అనుమతి పొందింది. ఈ స్తూపాన్ని నిర్మించింది. స్తూప నిర్మాణం తర్వాత ఇది బౌద్ధ యాత్రికులకు ఒక పవిత్ర స్థలంగా మారింది. ఇది టిబెట్ మరియు భారతదేశానికి వెళ్లే వాణిజ్య మార్గంలో ఉండడం వల్ల ఈ ప్రాంతం వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. కాలక్రమేణా ఈ స్తూపం చుట్టూ అనేక బౌద్ధ మఠాలు మరియు ఆలయాలు నిర్మించబడ్డాయి. ఇది ఈ ప్రాంతాన్ని మరింత ప్రభావితంగా మార్చింది. బౌద్ధనాథ స్తూపం యొక్క నిర్మాణ శైలి మండలాకృతిని సూచిస్తుంది. ఇది బౌద్ధ తత్వశాస్త్రంలో విశ్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. స్తూపం పైభాగంలో బుద్ధుని కళ్ళు చిత్రించబడి ఉన్నాయి. ఇవి 4 దిశలను సూచిస్తున్నాయి. 2015లో నేపాల్లో సంభవించిన భూకంపం వల్ల ఈ స్తూపం దెబ్బతిన్నప్పటికీ తరువాత దీన్ని పునరుద్ధరించారు. 1979లో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. ఈ బౌద్ధ స్తూపం చుట్టూ బౌద్ధ మఠాలు, ఆరామాలు ఉన్నాయి. అదే విధంగా హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ ఏరియా ఉంది. ఈ బౌద్ధ స్తూపం చుట్టూ ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ ప్రాంగణం అంతా చాలా ప్రత్యేకంగా, యునిక్ గా ఉంది. ఇక్కడ నుంచి మనం బౌద్ధ స్తూపం లోపలికి వెళ్ళొచ్చు. దీనికి ఎదురుగా టిబెటియన్ మొనాస్ట్రీ ఉంది. ఈ గంట చూడండి ఎంత భారీగా ఉందో. రండి పైకి వెళ్దాం. ఇలా లోపలికి రాగానే పెద్ద వీల్ కనిపించింది. వీటిపై బౌద్ధానికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి. ఇది టిబెటియన్ మొనాస్ట్రీ. ఇక్కడ మనం బుద్ధుణ్ణి దర్శించుకోవచ్చు. ఈ మొనాస్ట్రీ పైనుంచి బౌద్ధనాథ స్తూప వ్యూ ఎంత బాగుందో చూడండి. ఆ తరువాత కొంత సమయం ఈ ప్రదేశంలో గడిపి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని నా హోటల్కి తిరిగి వెళ్తున్నాను. ఇంతటితో మన బుధా నీలకంఠ ఆలయ దర్శనం పూర్తయింది. నేపాల్ వీడియోస్ అన్ని నేపాల్ ప్లేలిస్ట్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.